విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి సరిగ్గా 269 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి నయన యుద్ధ స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధం ఆంధ్ర చరిత్రలో వీరత్వానికి పౌరుషానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. బొబ్బిలి సైన్యం తమకున్న తక్కువ సంఖ్యతోనే తీవ్రంగా ప్రతిఘటించి విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని తెలిసిన వెంటనే రాణి మల్లమ్మదేవితో సహా మహిళలు, పిల్లలు ఆత్మత్యాగం చేసుకున్నారని అన్నారు. అంతటి మహాయుద్ధంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అక్కడ తెలంగాణ నాగర్ కర్నూలులోని పని అక్కడ ఉన్నటువంటి శిల్పి గారు బాలబ్రహ్మచారి గారు ఎవరైతే మా చిన్నాన్నగారు కొల్లాపురం రాజా గారు ఆదిత్య లక్ష్మారావు గారు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారో మాధవస్వామి కోవిల్కి రథం చేశారో అదే ఆనవాళ్ళతోనే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చంద్రజీర స్వామి వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క మంగళాశాసనాలతోని పర్యవేక్షణ కాదు మంగళాశాసనాలు పెద్దవారు వారు పర్యవేక్షణ అనకూడదు వారి మంగళాశాసనాలతో కార్యక్రమం కూడా మొదలు పెట్టడం. అదేవిధంగా నాన్నగారిది రాబోయే ఆగస్టు 8 నుంచి సత్యజయంతి ఉత్సవాలు కూడా ప్రారంభించబోతున్నాం. అది చాలా ఘనంగా చేద్దామనేటువంటిది మా ఆకాంక్ష. కాబట్టి ఈ సంవత్సరం బొబ్బిలి చరిత్రకు సంబంధించి బొబ్బిలి రాజకుటుంబానికి సంబంధించి బొబ్బిలి ప్రాంతానికి ఆ వేణుగోపాల స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి చిరస్మరణీయమో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం ఈ బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి ఇవాళ మనం నివాళులర్పించిన సందర్భం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అప్పుడు బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోటలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మూర్తి ఏదైతే రాణి మల్లమ్మదేవి గారు దుబాసి లక్ష్మయ్య 1757వ సంవత్సరం బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజు పురస్కరించుకొని ఇవాళ బొబ్బిలి యుద్ధంలో మరణించినటువంటి అమరవీరులకు, వీర మహిళలకు అందరికీ కూడా నివాళులు అర్పించి వారి యొక్క వీరగాథ త్యాగానికి శత్రువులకు దొరికిపోతారు. ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే లెప్రసీ అంటే కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే